కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ సింధు కంటిన్యూ అవుతోంది. ఇరాన్ నుంచి భారతీయుల్ని క్షేమంగా తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తీసుకొస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు భారత్ చేరుకున్నారు 2294 మంది ఇండియన్స్. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ప్రజలున్నారు. అయితే మరో విమానంలో 16 మంది ఏపీ వాసులు ఢిల్లీ చేరుకున్నారు. భారత్ చేరుకున్న భారతీయులంతా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత 6 రోజుల్లో ఇరాన్ నుంచి 10 విమానాల్లో భారతీయులను తరలించింది కేంద్రం. ఇవాళ మరో 2 విమానాల్లో ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకోబోతున్నారు భారతీయులు. ఇరాన్ నుంచి ఢిల్లీ వచ్చాక భారతీయులు అక్కడి పరిస్థితులపై ఏమంటున్నారో మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ రిపోర్ట్ చేస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 2294 మంది భారత్కి చేరుకున్నారు. అందులో 10 రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఢిల్లీ, యూపీ, రాజస్థాన్తో పాటుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇటు ఇరాన్లో మెడికల్ విద్యను అభ్యసించడానికి వెళ్ళిన అనేక మంది విద్యార్థులు తిరిగి భారతదేశానికి తిరిగి వస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున వచ్చిన విమానంలో 16 మంది ఇటు తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఢిల్లీ చేరుకున్నారు. కైరన్ మెడికల్ యూనివర్సిటీలో వీళ్ళు మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించి వారు 2 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారు. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది వారిని అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటి, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎక్కడ ఉన్నారు మీరు ఇరాన్లో? మేము వాళ్ళు సేఫ్ లొకేషన్కి మమ్మల్ని రీలొకేట్ చేసినారు. యుద్ధం జరుగుతుంటే మేము తర్వాత ఫ్లైట్ ద్వారా ఇక్కడికి వచ్చేసాం. కెర్మల్ మెడికల్ యూనివర్సిటీలో మేము డిగ్రీ చేస్తున్నాం. అక్కడైతే అది లీస్ట్ డేంజర్ జోను. ముందు డేంజర్ జోన్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం వాళ్ళు ఎవాక్యుయేట్ చేసేసినారు. మా టైం వచ్చేసరికి ఇప్పుడు మేము వచ్చేసాం. మొత్తం సేఫ్గా తీసుకొచ్చారు ఇండియన్ ఎంబసీ. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ వార్స్ని ఎట్లా చూస్తాను సార్? మా ప్లేస్లో అయితే అసలు ఏం లేదు సార్. అసలు ఇంపాక్ట్ ఏమి ఉండదు. మ్యాక్సిమం ఎక్కడైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో అక్కడే ఎక్కువ ఇంపాక్ట్. మేము ఉండే సిటీలో న్యూక్లియర్ సైట్లో ఆర్మీ బేసెస్ ఏం లేవు కాబట్టి అంతేం ఇంపాక్ట్ లేదు సార్ మాకు. బట్ మాది లాస్ట్ బ్యాచ్ ఎవాక్యుయేట్ చేసింది. మేమున్న ప్లేస్ అయితే చాలా సేఫ్గానే ఉండింది. మా దగ్గర అయితే అటాక్ ఏం జరగలేదు. చిత్తూరు జిల్లా నుంచి నేను వచ్చిన గంగాధరనల్ మండలం, మాది ఆవలకొండ గ్రామం. నేను వచ్చి పిలిగ్రిమ్ పర్పస్కి ఇరాన్ పోయినా. ఇరాన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది స్టార్ట్ అయింది. దానివల్ల మళ్ళీ మేము హోటల్లో ఉన్నాము. దాని తర్వాత మనకు ఎంబసీ వాళ్ళు తీసుకుపోయినారు. వాళ్ళు బాగా మంచిగానే ఉంచారు మాకు. మన ముందరనే అన్నీ జరుగుతూ ఉన్నాయి, మేము చూసినాము. కానీ మనకు ఎంబసీ వాళ్ళ సహాయం మీదుగా మన ఇండియన్ ఎంబసీ ద్వారా బాగానే మంచిగా ఇటువరకు మనం చేరినామంటే ఇంకా వాళ్ళు దయ. మేము ఈస్ట్ గోదావరి అండి, ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి. ఇరాన్ నుంచి. నా పేరు రజా అబ్బాస్ అండి. మేము యాత్రలకు వెళ్ళామండి, జియారత్ యాత్రలకు వెళ్ళాము. మాకు ఏం ప్రాబ్లం ఏం అవ్వలేదండి, బాగుంది. మాకు సేఫ్టీగా ఉంచారు. మాకు ఆహారం కూడా బాగా ఇచ్చారండి. మీకు ఇంకెంతమంది తెలుగు వారు ఉన్నారని చెప్పి మీకు సమాచారం? ఆపరేషన్ సింధు స్టార్ట్ అయింది నుంచి ఇప్పటివరకు 8 ఫ్లైట్లు వచ్చాయండి. 8 ఫ్లైట్లో నిన్న మొన్న మాకు ఒక్కొక్క ప్యాసింజర్ వచ్చారు. వాళ్ళు వెంటనే వాళ్ళ స్వస్థలాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవేళ మాకు 16 మంది వచ్చారు. 16 మందిలో 12 మంది 6 ఫ్లైట్లో వెళ్ళిపోయారు, 6 ట్రైన్లో వెళ్ళిపోయారండి. మిగతా 4 స్టూడెంట్స్ మేము ఏపీ వన్ తెచ్చేసాము. ఇది ముఖ్యంగా ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 2 దేశాల నుంచి కూడా ఆపరేషన్ సింధులో భాగంగా అక్కడున్న భారతీయుల్ని సేఫ్గా స్వదేశానికి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 2294 మంది ఇప్పటి వరకు 8-9 ఫ్లైట్స్లో ఇండియాకి చేరుకున్నారు. ఆపరేషన్ సింధు అనేది కొనసాగుతోంది. ఇటు సివిలియన్స్తో పాటుగా విద్యార్థులు, అక్కడ పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు, టూరిస్టులు అందరూ ఎవరున్నా సరే ఇటు రాయబార కార్యాలయం ద్వారా వారి వివరాలు తెలుసుకుని వాళ్ళని సేఫ్గా తిరిగి భారత్కి ఆపరేషన్ సింధులో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుత్వ గోపీకృష్ణ, TV9, న్యూఢిల్లీ.